కార్పొరేట్ నగరాల స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. నగరంలోని సోమశెట్టి తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెసోనెన్స్ స్కూల్స్ కాలేజీల్లో ఆయన ప్రముఖ సీనియర్లు బ్రహ్మానందంతో కలిసి ప్రారంభించారు. నగరంలోని కప్పల్ నగర్లో ఉన్న సోమశెట్టి తనీష్ కన్వెన్షన్ హాల్లో జరిగిన రెసోనెన్స్ స్కూల్స్, రెసోనెన్స్ కాలేజీల గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, రెసోనెన్స్ విద్యాసంస్థల 2 తెలుగు రాష్ట్రాల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, కేజీఆర్ విద్యాసంస్థల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించేందుకు వీలుగా హైదరాబాదులో విజయవంతమైన రెసోనెన్స్ విద్యాసంస్థలు కర్నూలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి విద్యా సంస్థలు రావటం వల్ల కర్నూలు ప్రాంతానికి మరింత పేరు వస్తుందని తెలిపారు. కర్నూలు విద్యారంగంలో రెసోనెన్స్ విద్యాసంస్థల ఏర్పాటు మైలురాయిగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. ఇలాంటి మంచి పేరు ఉన్న సంస్థలు కర్నూలు నగరానికి వస్తే విద్యార్థులు కూడా అత్యుత్తమ విద్యా బోధనతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలియజేశారు. కర్నూలు ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఈ ప్రాంతంలోనే పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇలాంటి మంచి పేరు ఉన్న విద్యా సంస్థల్లో తమ పిల్లలను చేర్పిస్తారని, అలాగే విద్యార్థులు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని వారిలో ఆనందాన్ని నింపాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఉద్యోగులుగాను, నాయకులుగాను, పారిశ్రామికవేత్తలుగాను ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కేజీఆర్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డితో కలిసి పూర్ణచంద్రరావు రెసోనెన్స్ విద్యాసంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ పరిణామమని వెల్లడించారు. అనంతరం ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చి తక్కువగా చూడవద్దని సూచించారు. విద్యార్థుల అభిరుచులను గుర్తించి వారు ఇష్టపడే కోర్సులలో చేర్పించాలని అన్నారు. రెసోనెన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సమర్థుడైన వ్యక్తిని, ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కూడా విద్యాసంస్థలు పురోగతి చెందాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో 11 ఎకరాల్లో కేజే రెడ్డి ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రాయలసీమ ప్రాంత వాసులకు నైపుణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని, రాయలసీమ ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, అయితే పేదరికం కూడా వెంటాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధ్యాపకుడిగా పని చేశానని, సినీ తెరపైకి వచ్చి ప్రేక్షకులను నవ్విస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి విజయం వెనక కష్టం, నిజాయితీ, సిన్సియారిటీ ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు ప్రాంతం విద్యారంగంలో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇలాంటి పేరొందిన విద్యా సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జిల్లాలో మంచి పేరు సాధించిందని, ఇక రెసోనెన్స్ సంస్థతో వీరి ప్రయాణం మరింత విజయవంతం కావాలని తెలిపారు. అనంతరం రెసోనెన్స్ విద్యాసంస్థల అధినేత పూర్ణచంద్రరావు, కేజేఆర్ విద్యాసంస్థల చైర్మన్ కేజే రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని, దీనికి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడం ద్వారా సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్తో పాటు పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పాత రోజుల్లో కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను కాబట్టి అటువంటిది కంపల్సరీగా స్కూల్స్ ఎక్కడైనా జరుగుతున్న, యానివర్సరీస్ జరుగుతున్నా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాను. అటువంటిది ఈరోజు ఇక్కడ రెసోనెన్స్ సంస్థ వాళ్ళు, ఈ కాలేజీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళు వ్యక్తి ఆయన శ్రీ పూర్ణచంద్రరావు గారు చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, నియమ నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలుసు. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీకి 2 సార్లు వెళ్ళినప్పుడు అతని పద్ధతి అది చూస్తుంటే సమర్థవంతుడైనటువంటి వ్యక్తి. అదైనా నేను ఇట్లాగా కర్నూలులో ఈ కాలేజీ 11 ఎకరాల విస్తీర్ణంలో కేజే రెడ్డి గారు నిర్మించినటువంటి ఆ స్కూల్ని మేమందరం కలిసి అద్భుతమైనటువంటి విద్యా సంస్థని ఏర్పరిచి ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులకి, రాయలసీమలో ఇందాక
మాట్లాడుతూ రాయలసీమ బికేమ్ ఏ పూర్ ప్లేస్ అని అంటారు. కాదు, ఇక్కడ రాయలసీమలో రత్నాలు, రాయలసీమలో ఆణిముత్యాలు లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి ప్రదేశం. రాయలసీమకి అత్యద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అతి తక్కువ ప్రాంతాలు ఆంధ్రదేశంలో రాయలసీమ ఒకటి. అటువంటిది పేదరికం అనేది, ఆఫ్టర్ ఆల్ పావర్టీ ఇస్ నాట్ పెద్ద బ్రహ్మాండమైన యాప్స్, దాన్ని హద్దిలని నేను అనుకోను. ఎందుకంటే మా నాన్న ఒక 8 మంది పిల్లలకి తండ్రి. చదివించేటువంటి శక్తి లేదు. నాన్న నేను మిమ్మల్ని చదివించలేనురా అని అన్నప్పుడు నేను ఒక్కడనే ఎదురు తిరిగి కష్టపడి మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ ఇంట్లో పనిచేసి, మాస్టర్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా ఉండి చదువుకుని అక్కడి నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాగా అంటే అక్కడ మాకున్నటువంటి టీచర్ గారి ద్వారా ఇది చాలా మంచి కుర్రాడని చెప్పి ఒక హాస్టల్లో డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం కాలేజీలో చేరి అక్కడ చదువుకుని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి వీటన్నిటికీ పూర్తి చేశాను చదివానని చెప్తున్నాను. కానండి, అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లక్ష్యాన్నే కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి. గోల్నే కాదు మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. మంచి మార్కులు తెచ్చుకోండి. ప్రతివాడు ఒక అబ్దుల్ కలాం కావాలని కలలు కనండి. డ్రీమ్ హై. ఎప్పటికైనా మనం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. ఒకవేళ మనం ఎప్పుడైతే అటెంప్ట్ చేయటం విరమిస్తామో మన ఫెయిలింగ్ లెక్క. అటెంప్ట్ చేస్తూ అలా వెళ్ళిపోతున్నాం, ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి. ఇది వివేకానందుడు చెప్తాడు, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాడు. ఎన్నో సమస్యలతో కూర్చి ఒక దీనిలో పెడితే ఒక మనిషి రూపం వస్తుందంటారు. యూ కెన్ సాల్వ్ సమ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. యూ విల్ లీవ్ ది అదర్ ప్రాబ్లమ్స్ టు యువర్ సక్సెసర్స్. They will take the problems and they will solve some of the problems and they will go away. They will leave the other problems to other success. రెండు చేతులు కలిస్తేనే ధ్వని ఉంటుంది, చప్పుడు ఉంటుంది. రిసోనెన్స్ ఆల్సో మీ అందరికీ తెలుసు ప్రతిధ్వని అని. ఆ పేరులోనే ఆ ప్రతిధ్వని ఉంది. అంటే ధ్వని ఏమన్నా వచ్చిందంటే దాని ప్రతిధ్వనిగా ఇంకా పెద్దగా, అంటే స్కూల్స్ ఏమన్నా వస్తున్నాయి వేరేవి అంటే దానికన్నా జోరుగా వస్తాము, ప్రతిధ్వని చేస్తూ వచ్చిండేదే రిసోనెన్స్. హైదరాబాద్లో జెండా ఎగరవేసి కర్నూలులో కూడా జెండా ఎగరేసేదానికి ఇక్కడ వచ్చారు. ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి. కర్నూలు పట్టణాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్గా మారిపోతున్నది. పిల్లలు మీరు చక్కగా చదువుకుంటే ఫ్యూచర్లో మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. చక్కగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులందరూ మీ మీద 1000 కళ్ళతో చూస్తుంటారు. మరి ఎంతో కష్టపడి ఇటువంటి స్కూళ్ళలో చేర్పిస్తారు. మళ్ళీ ఇటువంటి మంచి స్కూల్స్ కర్నూలు రావడం వల్ల మీరు చక్కగా చదువుకొని పేరు తెచ్చుకొని ముందు పెద్ద పెద్ద జాబుల్లో పోవచ్చు, పెద్ద పెద్ద నాయకులుగా కావచ్చు, అన్నీ పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా కావచ్చు. ప్రాంతానికి సుపరిచయం చేసిన చాలా సంతోషం. ఇకపోతే నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం, 2 విషయాలు చెప్తానమ్మా. ఎవరైనా సరే ఏమైనా సరే సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు, దాంట్లో సమస్యనే లేదు. దానికి నిదర్శనం నేనే. ఎందుకంటే నేను గవర్నమెంట్ కాలేజీలో చదివి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఒక చిన్నపాటి రైతు కుటుంబం నుంచి ఈరోజు ఒక ఎంపీ అయ్యానంటే ఇందాక పద్మశ్రీ బ్రహ్మానందం గారు చెప్పినట్టు పట్టుదల ఉంటే కాంతి లేదు. మన గోల్ అంటూ ఉండాలి ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఇంకా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మీరంతా ఒక మంచి లక్ష్యం పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థులు ఖచ్చితంగా తమకంటూ గోల్ పెట్టుకొని దాంట్లో భాగంగా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటాను.
కూడా అప్లై చేసేటువంటి మంచి స్కిల్ సెట్, కమ్యూనికేషన్, స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఉండే విధంగా కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ స్కూల్ అండ్ కాలేజీ రెండింటిలో కూడా మేము అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులకు, స్పెషల్గా కర్నూలు సిటీలో ఉన్న విద్యార్థులకు అందించబోతున్నాం. సో మమ్మల్ని ఇన్నేళ్లుగా హైదరాబాద్కి మా సంస్థల్లో జాయిన్ అయ్యి ఆశీర్వదించినటువంటి రాయలసీమ తల్లిదండ్రులు మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని కన్సిడర్ చేసి మా కోర్సెస్ని ఎంకరేజ్ చేస్తారని, అండ్ మేము వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ని బాధ్యతగా తీసుకొని రాయలసీమ విద్యార్థులకి మంచి టాప్ ర్యాంక్స్ అందించే విధంగా, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే విధంగా, ఓన్లీ కేవలం టాప్ ర్యాంక్లే కాకుండా మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా మినిమం గ్యారంటీ సక్సెస్ ఉండే విధంగా తయారు చేయడం అనేటటువంటిది రెసిడెన్స్ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ. కేవలం ఒకళ్ళిద్దరికి టాప్ ర్యాంక్స్ ఇచ్చే ప్రోగ్రామ్ లా కాకుండా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, మినిమం గ్యారంటీ సక్సెస్ ఉండాలి, అండ్ ఆ పర్సనల్ కేర్ ఉండాలి. దానికి నిదర్శనం చెప్పాలంటే, మనం రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. దానిలో 60 సంవత్సరాలు మన రాయలసీమ నాయకులే పరిపాలించాలంటే మనకు నాయకత్వ పటిమ ఉంది. మీ అందరికీ తెలుసు, 60 సంవత్సరాలు రాయలసీమ లీడర్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంటే మనకు అంత తెలివి ఉంది, అంత నాయకత్వం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఒక దారిలో పెడితే ఖచ్చితంగా మళ్ళీ మన రాయలసీమ ఏదైతే ఒకప్పుడు రతనాల సీమ, రాయలసీమ అనే నినాదము మళ్ళీ ఆ ఎరా కూడా రావాలి. మన పిల్లలందరూ బాగా చదువుకొని ఆ పేరుని వెనక్కు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ అన్నారు. నగర శివారులోని శ్రీ చైతన్య పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. నగర శివార్లోని దిన్నదేవరపాడు గ్రామం వద్ద ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రీడా మైదానంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత స్వర్గీయ బిఎస్ రావు స్మారక జోనల్ స్థాయి క్రీడా పోటీలలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కట్టమంచి విద్యా సంస్థల అధినేత కట్టమంచి జనార్దన్ రెడ్డితో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి వారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులు క్రీడా జ్యోతిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ తదితరులు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆ గ్రూపు పాఠశాలలకు సంబంధించి జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా విద్యా సంస్థలు తమ పాఠశాలలో బోధనకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని వారు సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా కింద 3% ఉద్యోగాలను కేటాయించిన విషయాన్ని తెలిపారు. ఫిట్నెస్ మన హెల్త్ కాబట్టి స్పోర్ట్స్ బాగా ఆడండి, డైలీ ఒక 1 అవర్ అన్న స్పోర్ట్స్ ఆడండి. తర్వాత ఇన్ని రోజులు లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము 3% రిజర్వేషన్ ఇచ్చింది స్పోర్ట్స్లో. 3%. అంటే ఇంతకుముందు ఒక స్పోర్ట్స్ మెన్ ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే అందరితో పాటు ఎగ్జామినేషన్ రాయాలా, అందరితో పాటు క్వాలిఫై కావాలా, అందరితో పాటు ఇంటర్వ్యూ తెచ్చుకోవాలా. తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాటికి 2% రిజర్వేషన్. కానీ ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే స్పోర్ట్స్ మెన్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తుంది. మన డిఎస్సి టీచర్స్ నోటిఫికేషన్ పడింది, దాంట్లో డైరెక్ట్గా ఇచ్చేసింది. అంటే నీకు బీఈడి క్వాలిఫై అయి ఉండాలా, నీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే దాని ప్రకారం ఉద్యోగం ఇచ్చేసింది. ఏ ఎంట్రన్స్ లేదు, ఏమీ లేదు. అంటే చదువులకు ఏ విధంగా ప్రాధాన్యత ఉందో స్పోర్ట్స్కి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేస్తుంది. All the institutions in great manner. So it is our responsibility to celebrate on his memory. The thing is, it includes lot of activity and a lot of pressure on the PETs, because the PETs, they must control the children and they must allow the children to participate according to their interests. So it is a great job. ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.
నగరంలోని 4వ వార్డులో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఊట్ల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని 4వ వార్డు పరిధిలో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర నాయకులు అబ్బాస్, ఇబ్రహీం, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు మాట్లాడుతూ నగరంలోని 4వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని నగరంలోని అన్ని వార్డుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని వెల్లడించారు. ప్రజలు కూడా తమ ప్రాంతాలలో జరిగే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. మనిషి జీవితంలో ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచాలని కోరారు. జబ్బుని నయం చేసే కన్నా తెలుసుకోవడం బెటర్ అనేది ఒక ప్రభావం ఉంది. దాని ప్రకారంగా ఇలాంటి క్యాంపులు దానికి చాలా ప్రయోగం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకేముంది తెలిస్తేనే మనము మెడిసిన్ తీసుకోగలుగుతాము. అట్లాంటి దాంట్లో ఇట్లాంటి క్యాంప్స్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ దగ్గరలో ప్రజలు అంత దూరం హాస్పిటల్స్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని రిక్షాలు ఎండలో పోవడం కన్నా ఇక్కడనే మన వార్డులోనే ఏర్పాటు చేయడం వల్ల దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని నేను తెలియజేసుకుంటూ వాళ్ళకు ప్రత్యేకంగా బూత్ ఇన్ఛార్జ్లకు, వార్డ్ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మా రమేష్ గారికి, అలాగే బూత్ ఇన్ఛార్జ్లకి, వార్డు నాయకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే టీజీ సారు, భరత్ సారు పేద ప్రజలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, వైద్యం కానీ ముందుండి మా కార్యక్రమం చేస్తారు. అలాగే వాళ్ళ టీంలో ఉంటూ మేము ఆయన అన్న అనుచరులుగా ఉంటూ మేము ప్రతి వార్డులోనే ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేస్తే ఇంకా బాగుంటుందని మేము మా నాయకులకు మేము తెలియపరిచాము. అలాగే మా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మా కమిటీ ద్వారా, మా పొలిటికల్ టీం ద్వారా మేము ప్రత్యేకంగా స్పెషల్లీ థ్యాంక్స్ అని చెప్తా ఉన్నాము. सर्विस और हेल्थ हर लाइन से डेवलप करने का सार का एक ये है, वही लाइन से सबको ये गाइड करते रहते। ऐसा ये गाइड करके हमारा लीडर के तुफेल में हमें कर रहे हैं, हमें भी बहुत शुक्रिया अदा करता हूँ। और जिंदाबाद मस्जिद के भी एक कमेटी डाले थे, वो कमेटी को भी सार सपोर्ट करके कौन से भी कमेटी को सपोर्ट करके एक लेटर देना हुआ, जल्द से जल्द इनकी भी एक कमेटी पूरी हो जाती है। इंशाल्लाह इनको भी ऐसे खिदमत में करने के, आगे बढ़ के खिदमत करने के लिए मैं ये करता हूँ। ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, మాకు ఏబీలుగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ముందుండి చేయాలంటే మాకు నిదర్శనం మా భరతన్న గారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సేవా గుణంలోనే ఉంటారు. ఎక్కడ ఏమీ ఆశించకూడదు. మనం రాజకీయంలో ఉండాలంటే సేవ చేయాలి. అట్లా ఉంటే, అట్లాంటి ఆలోచన ఉంటేనే మనకు రాజకీయంగా ముందుకు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళ ఫాలోవర్స్ కానీ ప్రతి చోట ముందు సేవా కార్యక్రమాలు, ప్రజలు బాగోగులు చూసుకున్న తర్వాతనే మేము అన్ని కూడా ఆలోచిస్తాము. महाबू शागिर सुविधा सपोर्ट करने की वजह से फ्री मेडिकल कैंप रखे। ये फ्री मेडिकल कैंप हर साल रखते जा रहे हैं हमें। इससे बेनिफिट क्या है वो तो हमारे को जो टेस्टा है, ये सब टेस्टा पर हॉस्पिटल में कराना जाना हो तो 2-3 हज़ार रुपये टेस्ट होता है। ये चीज़ जो हम लोग फ्री लाके करा रहे हैं इधर, इनको मदद करने के वास्ते। చదువుకునేందుకు వయసు అడ్డు రాదని, చదువుకోవాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని సోమిశెట్టి నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని అక్షరాభ్యాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక సోమిశెట్టి నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అభ్యాసకులతో మాట్లాడి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. డిసెంబర్ 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికీ 2 నెలలు అయిందని, ఇంతవరకు ఏం నేర్చుకున్నారని కలెక్టర్ మహిళలను ఆరా తీశారు. పేర్లు రాయటం,
నెంబర్లు రాయటం, చిన్న చిన్న పదాలు రాయటం లాంటివి నేర్చుకున్నామని కలెక్టర్కి తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో ఆవు, అమ్మ, పండు, పిట్ట వంటి పదాలను బోర్డుపై రాయటం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. చదువు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకుని విజయం సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది పొదుపు సంఘాలలో ఉంటారని, వారు చదువు నేర్చుకోవటం వల్ల పొదుపు సంఘం ద్వారా ఎంత లోన్ వచ్చింది, ఎంత వడ్డీ అవుతుందనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవచ్చన్నారు. ఇక్కడ చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులు చదువు బాగా ఆసక్తితో నేర్చుకుంటున్నారని, బోర్డు మీద పదాలు కూడా చాలా బాగా రాస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా చదువుకొని ఫిబ్రవరి 28వ తేదీ నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్ష, మార్చి నెల 29వ తేదీ నిర్వహించే ఫైనల్ అసెస్మెంట్ పరీక్ష బాగా రాయాలని కలెక్టర్ మహిళలను ప్రోత్సహించారు. కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. టీవీ రంగం, సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గలేదని జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సత్య హరిశ్చంద్ర వారణాసి నాటక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని వచ్చినా ఇప్పటికీ పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గలేదని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శనివారం రాత్రి స్నేహ బిల్డర్స్ అధినేత సిద్ధయ్య నిర్వహణలో సత్య హరిశ్చంద్ర వారణాసి సన్నివేశాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా మాట్లాడుతూ, ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మీడియా ప్రభావం ఉన్న ప్రేక్షకులు నాటకాలను ఆదరిస్తున్నారని తెలిపారు. సిద్ధయ్య నక్షత్ర గుణిగా, చాంద్ భాష హరిశ్చంద్రునిగా, స్వాతిప్రియ చంద్రమతిగా, సంఘ ఆంజనేయులు, పి రాజారత్నం వీరబాబునిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నాటకానికన్నా ముందు సైరా నరసింహారెడ్డి కళాకారులను, హరిశ్చంద్ర నాటకం కళాకారులను అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య సత్కరించారు. అనంతరం సత్య హరిశ్చంద్ర నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. తిరమై సంపదలెల్ల వెంట ఒకరీతి సాగిరా. అర్హులైన ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉపాధి హామీ కింద పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతి అంశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కింద కూలీలకు పనులు కల్పించాలన్నారు. కుటుంబానికి సగటున 100 రోజుల ఉపాధి కల్పనలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు. కూలీలకు అందించే సగటు వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గోకులం పథకం కింద చేపడుతున్న పశువుల షెడ్ల నిర్మాణ పనులలో తుగ్గలి, హోళగుంద, పెద్ద కడుబూరు, ఓర్వకల్లు, సి బెలగల్, నందవరం మండలాలు చాలా వెనకబడి ఉన్నాయని, నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. ఇండివిజువల్ సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్స్ పనులను ఈ నెల 28వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. పూర్తి చేసిన పనుల పురోగతి వివరాలను యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అన్నారు. మ్యాజిక్ ట్రైన్ లాంటి నిర్మాణాలు చేయటం వల్ల మురుగునీరు నిల్వ ఉండకుండా దోమల బెడద తగ్గి డెంగ్యూ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇలాంటివి చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చినట్లుగానే నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని కూడా హార్టికల్చర్ హబ్గా మార్చాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాదికి ఉద్యాన శాఖకు 20,000 హెక్టార్ల లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. రాబోయే 3 ఏళ్లలో 65,000 హెక్టార్లలో తోటల పెంపకం చేపట్టాలని లక్ష్యంగా పెట్టారని అన్నారు. అందుకోసం ప్రతి మండలంలో కనీసం 2,000 హెక్టార్లను లక్ష్యంగా పెట్టుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. హార్టికల్చర్
ప్లాంటేషన్ చేసే సమయంలో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొక్కల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నర్సరీలతో నేరుగా మాట్లాడి మొక్కలను రిజర్వ్ చేసుకోవాలన్నారు. వచ్చే 15 రోజుల్లో ఏ రకమైన మొక్కలు కావాలి, ఎంత పరిమాణంలో కావాలి అనే డేటాను సిద్ధం చేయాలని అన్నారు. వామపీడి ఎంపీడీఓలు అందరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియ ఎక్కడ ఆగకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్యపరంగా మంచి లాభాలు ఇచ్చే జాస్మిన్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అన్నారు. మామిడి, అరటి, స్వీట్ ఆరెంజ్ వంటి రొటీన్ పంటలతో పాటు సీతాఫలం, నేరేడు, రేగు వంటి పంటలను కూడా సాగు చేయాలని అన్నారు. కోసిగి, మద్దికెర లాంటి ప్రాంతాల్లో సీతాఫలం, నేరేడు, రేగు సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫామ్ పాండ్స్ నిర్మాణంలో పురోగతి తీసుకొని రావాలని అన్నారు. మద్దికెర ఈస్ట్ పనుల పురోగతి తక్కువ ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాల పనులన్నింటినీ మార్చి 31లోపు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పురోగతిపై నివేదిక ఇవ్వాలని అన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఆదోని మండలం కేవలం 34% మాత్రమే పూర్తి చేయటం ఏంటని కలెక్టర్ ఎంపీడీఓను ప్రశ్నించారు. పనితీరు మెరుగుపరిచి పురోగతి తీసుకొని రావాలని అన్నారు. వాట్సాప్ క్యాంపెయిన్, హౌస్ హోల్డ్ ఈకేవైసీ, P4 కార్యక్రమంలో కూడా పురోగతి తీసుకొని రావాలని అన్నారు. సమావేశంలో ద్వామపీడి మాధవీలత, ఏపీఓలు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. గుండె వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందితే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చని ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. నగరంలోని FM క్లినిక్ లో జరిగిన ఉచిత గుండె వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని FM క్లినిక్లో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఎమర్జెన్సీ కన్సల్టెంట్ డాక్టర్ నజీర్తో పాటు FM క్లినిక్ నిర్వాహకుడు జనరల్ ఫిజిషియన్ మహమ్మద్ సోయబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా గుండె వ్యాధులను నిర్ధారించేందుకు వీలుగా ECG, 2D ఎకో, BP, షుగర్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సలహాలు అందించడంతో పాటు మందులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండె వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండెపోటు లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జీవించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ECG, 2D ఎకో వంటి పరీక్షలను చేసుకోవటం వల్ల గుండె వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి వాటిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. గుండె సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవడంతో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయటం, ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ఈరోజు FM క్లినిక్లో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సో ఉచితంగా BP, షుగర్, ECG అండ్ 2D ఎకో అండ్ ఉచితంగా కార్డియాలజీ కన్సల్టేషన్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సార్ కూడా వచ్చారు. ఈ శిబిరం చేయడానికి కారణం ఏంటంటే గుండె సంబంధించిన జబ్బు ముందటనే తెలుసుకుంటే మనకి స్క్రీనింగ్ చేసేసి మనకు తెలుస్తుంటే గుండెపోటు సంబంధించినవి కానీ ఇవన్నీ కానీ ఎక్కువ అవ్వకుండా చనిపోయే ప్రమాదం లేకుండా చూసుకోవడానికి మనం ఉపయోగపడుతుందని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ ఉపయోగపడేటట్టు పేదవాళ్ళకు కూడా చూసుకోవడానికి ఫ్రీగా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాగేంద్ర ప్రసాద్ సార్ గారు ఉన్నారు ఇక్కడ, కార్డియాలజీ డాక్టర్. ఈరోజు ఉచితంగా ఆయన కూడా ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నారు ఇక్కడ కిమ్స్లో చేస్తారు సార్ కూడా. దాంతోపాటు మా బావగారు డాక్టర్ షోయబ్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, ఆయన కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఈరోజు ఫ్రీ కన్సల్టేషన్ చూస్తారు ఇక్కడ కూడా. ఈ క్యాంప్లో నేను FM క్లినిక్లో నేను పొద్దున్న 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాను. దాంతోపాటు సాయంత్రం 7 నుంచి 9 వరకు ఉంటాను. కన్సల్టేషన్స్ కూడా సండే ఫ్రీగా చూస్తాను నేను. సో పేదవాళ్ళకు కూడా ఫ్రీగా చూడడానికి చూస్తున్నాను ప్రస్తుతానికైతే. నమస్తే అండి. FM క్లినిక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సార్ కూడా కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేసుకోలేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేది మెయిన్ ఉద్దేశం అండి. ఇక్కడ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూపించుకోవాలి. దాంతోపాటు ప్రతిరోజు కూడా 11 to 1 వరకు ఉంటారు సార్. ఈవినింగ్ 7 to కూడా ఉంటారు, 7 to 10 వరకు కూడా ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు చేసే టెస్టులు ఏమంటే BP, షుగర్, ECG ఇవన్నీ మామూలు చేస్తున్నాము. కానీ మనకి ECG, 2D ఎకో అనేది ఇప్పుడు వరకు ఉన్న గుండె పదార్థాలు జిబుల్లోకి వెళ్ళి చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. అవి రాకుండా సార్ స్క్రీనింగ్ చేస్తారనమాట. దాంట్లో ప్రాబ్లం ఉంటే కూడా సారే ట్రీట్ చేస్తారు ఇక్కడ. సో మీరు కావాలంటే ఇక్కడ ఈ FM క్లినిక్లో చూపించుకోవచ్చు, లేదంటే సార్ కిమ్స్
ఎమర్జెన్సీ మెడిసిన్లు కూడా అవైలబుల్గా ఉంటారు. మీరు ఏదైనా ఫోన్ చేసి కూడా సార్ నంబర్ ఇస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కనుక్కొని సార్తో సంప్రదించవలసి. నేను జనరల్ ఫిజిషియన్ హిందూపూర్లో చేస్తున్నాను. ఈరోజు అదే ఈ ఎఫ్ఎం క్లినిక్లో ఈ ఈసీజీ అండ్ 2D-కో మెయిన్ కారణం ఏమంటే ఇక్కడ ఉన్న జనాలకు కూడా కొంచెం అవగాహన రావడానికి. అండ్ 2D-కో అనేది అంటే ఎవరైనా ఈ గుండె చెస్ట్ పెయిన్ రావడం ఇవన్నీ ఊరికే కాకుండా సరే 2D-కో చేయించుకుంటే వాళ్ళకి ముందే ఏమన్నా గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. అందుకు మెయిన్ ఈసీజీ 2D-కో చేయించుకోవడానికి ఇది కండక్ట్ చేశారు. ఇక్కడ ఈ క్యాంప్ అనేది ఉచితంగా ఈరోజు అయితే, సో వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. విద్యార్థులు టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లో రాణించవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో క్రీడా పోటీలను జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ నిర్వాహకుడు వెంకటేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా టైక్వాండో లాంటి కరాటే పోటీల్లో శిక్షణ పొందటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువులను చక్కగా రాణిస్తారని తెలిపారు. ముఖ్యంగా బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శిక్షణ అవసరమని, దీనివల్ల వారు ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యంతో జీవించగలరని తెలిపారు. నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. టైక్వాండో అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇది ఒలింపిక్ గేమ్. ఇది మన దేశం నుంచి కాకుండా కొరియా నుంచి ఈరోజు ప్రపంచమంతటా కూడా టైక్వాండో క్రీడ వ్యాపించింది. టైక్వాండో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కాక ఒలింపిక్స్లో కూడా ఇండివిజువల్గా పోటీ పడుతున్నారు. మరి ఇటువంటి టైక్వాండో క్రీడను మీరు నేర్చుకుంటున్నందుకు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే టైక్వాండో అనేది వ్యక్తిగతమైన క్రీడ. మీరు మీ సొంతంగా మాస్టర్ నేర్పించినటువంటి యాక్షన్స్ కానీ స్కిల్స్ కానీ మీరు పదే ప్రదర్శిస్తే మీరు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇదివరకు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు సెంటర్లో మన పిల్లలు ఇలాగ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు స్పోర్ట్స్ హాస్టల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్లో కూడా మెడల్ తీసుకొచ్చినటువంటి ఘనత మన కర్నూలు జిల్లాకు ఉంది. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాగా బెల్ట్ గ్రేడింగ్ అనేది 6 monthsకి ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఈ 6 months లోపల మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకున్నామో, ఏ బెల్ట్ వచ్చింది, చివరికి బ్లాక్ బెల్ట్ దాకా మీరు రావాలి. అలాగే మీ ఏజ్ గ్రూప్ ప్రకారం అంటే అండర్ 15, అండర్ 18, అబోవ్ 18 ఉంటాయి. కొంతమందికి బిలో 9 years, బిలో 10 years, బిలో 12 years అలాగా మీ ఏజ్ గ్రూప్లో మీరు ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్లో మీరు సాధించిన మెడల్స్ కూడా చాలా కొలమానం. అంటే ఒక్కొక్క మెడల్ తర్వాత సబ్ జూనియర్, జూనియర్, సీనియర్లో వస్తే మీకు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇవి ఈ వారం సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.